ఈరోజైతే నేను టమాటా చారు చేస్తున్నా. సో, మీకు కూడా చూపెట్టాలి కాబట్టి తీస్తున్నాను. హాఫ్ కేజీ టమాటా తీసుకోవాలి. మంచిగా కడిగి తీసుకున్నాను. దానికి ఇంత సైజ్ చింతపండు తీసుకుంటున్నాను. ఎందుకంటే అన్ని టమాటాలు పులుపుగా ఉండవు. సో, పులుపు కోసమని నేను చింతపండు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు టమాటాలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మంచిగా ఉడికి పగిలిపోయేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు. సో, మంచిగా ఉడికిందనమాట. చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లబడేంత వరకు వదిలేయాలి. ఇప్పుడు మొత్తం చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మంచిగా పిసికేసుకోవాలి. గుజ్జు మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పిప్పి మొత్తం గుజ్జు బయటకు వచ్చిన తర్వాత పిప్పి ఉంటుంది కదా, ఈ పిప్పి మొత్తం తీసేయాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొన్ని ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర మరిగించుకోవాలి. ఇది మరిగిపోయింది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకున్నాం. ఇప్పుడు పోపు కోసం దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2-3 వెల్లుల్లిపాయలు, కోసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత ఎండుమిర్చి, పొడుగ్గా చీల్చిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, టేబుల్ స్పూన్ పసుపు. పోపు మంచిగా గోలింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మన టమాటా చారు యాడ్ చేసుకుంటే అయిపోయినట్టే.